అనుకోకుండా శ్రీశైలం అయితే వెళ్ళామండి వీకెండ్‌లో. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే పిల్లలకు ఎగ్జామ్స్, మా సార్‌కి వర్క్ అలా ఉండే అనమాట. యాక్చువల్‌గా మొన్నటి వరకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. ఎందుకంటే సాటర్డే ఆఫ్టర్‌నూన్ అలా వెళ్తే సండే ఈవినింగ్ వరకు రావచ్చు అనేసి అయితే అనుకున్నామనమాట. పిల్లల్ని ఇంకా హాఫ్ డే స్కూల్ పంపించేసి అయితే తీసుకొని వచ్చి ఇంకా మేము షాపింగ్ అలా చేసుకొని అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని 3:30కి అలా అయితే బయలుదేరామండి. ఇంకా లంచ్ అలా అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అటు ఇటు తిరగడానికే సరిపోయిందనమాట. సో, ఎక్కడైనా మధ్యలో ఆపేసుకొని తిని వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. ఇక్కడ మేము మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికైతే 4-5 అవర్స్ జర్నీ అనమాట. తినేసి బయలుదేరిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి అయితే నైట్ అయితే అయ్యింది. యాక్చువల్‌గా స్పర్శ దర్శనం, కుంకుమార్చన చేపించాలనేసి అయితే అనుకున్నామండి. లాస్ట్ టైం కూడా కుంకుమార్చన చేపిద్దాం అనేసి అయితే కార్తీక మాసంలో వచ్చాము. అప్పుడు కుదరలేదనమాట. ఇప్పుడైనా చూద్దాం అనేసి అయితే వచ్చాము. టికెట్స్ దొరికాయో లేదో అనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. బాయ్.